అమెరికాలో కేసు నమోదవడం ఏంటి, అసలు ఏం జరిగింది? దీని మీద ఇప్పటికే బాలినేని కూడా మాట్లాడడం జరిగింది. నన్ను అర్ధరాత్రి లేపి సంతకాలు పెట్టించుకునే ప్రయత్నం చేశారని కూడా. సో ఎలా డిఫైన్ చేస్తారండి మీరు? నమస్తే అండి. ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు అలాగే ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటి వరకు సైదా గారు కానీ రఫీ గారు కానీ చెప్పడం జరిగింది. సైదా గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ రోజున షర్మిల గారు ఎవరి దత్తపుత్రిక కింద పనిచేస్తున్నారు అనేది సైదా గారే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్లియర్ గా అందరికీ కూడా అర్థమవుతుంది షర్మిల గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో, ఆవిడ మాటలు ఏ విధంగా వెళ్తున్నాయో, ఏం జరుగుతుందో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా క్లియర్ గా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకు ఈ రోజున ఈ సోలార్ ఈ దీంట్లో ఈ ముడుపుల దీంట్లో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇందాడ మన రఫీ గారు కూడా చెప్పడం జరిగింది, వీళ్ళకి ఏం సంబంధం లేదంటారు. వీళ్ళు తెలివిగా సెకీని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి మధ్య జరిగిన ఈ ఒప్పందాన్ని మమ్మల్ని ఎలాగ ఇది చేస్తారని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ఎందుకు చెబుతున్నామంటే ఆ రోజున 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ₹5.10 నుంచి ₹6.90 అగ్రిమెంట్ చేసుకున్నారు. మరి ఆ రోజున ఎలా అగ్రిమెంట్ చేసుకున్నారండి వీళ్ళు? 25 సంవత్సరాలకి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజున అమెరికాలో అక్కడ జరిగిన కోర్టులో వచ్చిన ఇష్యూ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లంచం ఇచ్చారు అని చెప్పి అక్కడ ఏదో చెప్పినట్లుగా వస్తున్న విషయాల మీద కోర్టులో ఫైల్ చేసిన కేసు మీద ఈ రోజున గౌతమ్ అదానీ గారు కానీ వాళ్ళు కానీ కోర్టుకు హాజరవుతారు. నిజంగా అది అక్కడ ప్రూవ్ అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయవలసిన పరిస్థితి. ఇప్పుడు రకరకాల ఆరోపణలు 100 రకాలు అదే అదానీ గారి మీద సెబీ చీఫ్ గురించి కానీ ఇండియన్స్ వర్క్ రిపోర్ట్ గురించి కానీ చాలా ఆరోపణలు రావడం జరిగింది. అవన్నీ కూడా ఏమీ లేవని చెప్పి కొట్టిపారేసిన వ్యవహారాలు మనందరి కళ్ళెదురుగుండానే చూడటం జరిగింది. ఈ రోజున మళ్ళీ కొత్తగా ఈ విషయం వచ్చింది. ఈ విషయం కూడా ఓన్లీ గాలి టెంపర్లాగా ఊరినే పోతుంది తప్ప, ఎందుకంటే ఎక్కడా కూడా ఈ రోజు నేను చెబుతున్నారు ₹2.49 తీసుకున్నారు. మళ్ళీ దాన్ని ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా అది ఎక్కడా కూడా కనిపించకుండా చేశారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అసలు సెకీనే ఒక జీవో పంపించింది ఏపీ స్టేట్ గవర్నమెంట్ కి, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అన్ని కూడా మేము వేవ్ చేస్తున్నాం, మీరు ఇలా తీసుకుంటే తక్కువ రేటుకి మీకు సోలార్ పవర్ వస్తుంది అని చెప్పి సెకీ డైరెక్ట్ గా ఒక జీవో కాపీ గవర్నమెంట్ కి పంపించిన తర్వాత ఆ తర్వాత దీని మీద నెగోషియేషన్స్ జరిగినాయి. వీళ్ళందరూ చెబుతున్నట్టుగా ఇందాడు ఆయన ఏదో రోత పత్రిక అంటున్నారు. ఆ రోత పత్రిక కంటే చెత్త పత్రికలు 2 ఉన్నాయి ఈ రాష్ట్రంలో, వాళ్ళకి సంబంధించిన చెత్త పత్రికలు. ఆ చెత్త పత్రికల్లో చెప్పినట్లుగా 7 గంటల్లో ఎక్కడ ఈ దాన్ని ఏమంటారు ఒప్పందాలు చేసుకోవాలా. 2 నెలల పాటు వాటి మీద తర్జన భర్జనలు జరిగి వాటి మీద మీటింగ్స్ జరిగి ఆ నాగులపల్లి శ్రీకాంత్ గారు అప్పుడు సిఎండిగా ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ అగ్రిమెంట్స్ జరిగినాయి. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వ్యవహారం కూడా చెప్పడం జరిగింది. ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాకు తెలియదు, అర్ధరాత్రి పూట నన్ను లేపు 1 గంటకి సంతకం అడిగారు అని చెప్పి నాగులపల్లి శ్రీకాంత్ గారి మీద ఆయన విమర్శ చేశారు. నాగులపల్లి శ్రీకాంత్ గారు ఎక్కడన్నా అది నేను అర్ధరాత్రి 1 గంటకి నేను చేపించాను ఇది నిజం అని చెప్పి ఎక్కడన్నా చెప్పడం జరిగిందండి? ఎక్కడా కూడా దాన్ని ఆయన చెప్పలా. కానీ ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెబుతున్నారు ఈ రకంగా రకరకాల, ఎందుకంటే ఈ రోజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు, జనసేన పార్టీలో ఉన్నారు. జనసేన పార్టీ యొక్క అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన ఆత్మసంతృప్తి కోసం కానీ లేదా చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధమైన మాటలు మాట్లాడితే రేపొద్దున నాకు ఏదో ఒక లాభం పొందవచ్చు అనే ఉద్దేశంతో ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. కానీ ఎక్కడా కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ దీంట్లో కానీ ఎక్కడా కూడా ఏ విధమైన తప్పిదం జరగలేదు అనేది మాకున్న పూర్తి సమాచారం, మా పార్టీ నుంచి కానీ మా అధినాయకుడి నుంచి కానీ మాకున్న పూర్తి సమాచారం. రేపొద్దున ఇన్నాళ్ళు కూడా వీళ్ళు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మాట్లాడలేదు, దాని మీద చెప్పలేదు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడవలసిన టైం వచ్చినప్పుడు ఆయన కూడా మాట్లాడతారు, ఎక్కడ ఆయన కూడా తగ్గడు. రఫీ గారు చెప్తున్నట్టుగా తగ్గేదేలే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీనే ఈ రాష్ట్రంలో పడుకోబెట్టిన గొప్ప వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. సోనియా గాంధీ ఆ రోజున మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఇన్ ద వరల్డ్, అటువంటి వ్యక్తిని ఎదిరించి బయటకు వచ్చిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టుకుని ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఇటువంటి ఉడత ఊపులకి వాటికి భయపడి ఏదో మీ అందరికీ తలొక్కి మీరు అడగంగానే మాట్లాడాల్సిన పరిస్థితులు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. ఖచ్చితంగా ఏ సమయంలో ఆయన బయటికి రావాలో ఆ సమయంలో బయటకు వస్తారు, ఖచ్చితంగా మాట్లాడతారు. ఇదే విషయం మీద ఖచ్చితంగా
మాట్లాడటం చెప్పడం కూడా జరుగుతుంది. అంటే రమేష్ గారు, మీరు ఇప్పుడు సిబిఐ వేసి విచారణ జరిపించాలి అని చెప్పేసి శర్మిల గారు అంటున్నారు. మీరు ఓకేనా? మీరు దానికి కట్టుబడి ఉంటారా? మీరు కూడా ఆహ్వానిస్తారు? మీరు అడగొచ్చు కదా, అది ఎక్కడో అమెరికాలో జరిగింది, సో అమెరికాలో జరిగినటువంటి కేసుకు సంబంధించి ఇక్కడ విచారణ జరగాలని. సార్ ఇప్పుడు గతంలోనే దొంగ కేసులు పెట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజున ఇదే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కుమ్మకే దొంగ కేసులు పెట్టారని చెప్పిన వ్యక్తి షర్మిల గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న ఆవిడ సిబిఐ కేసులు కావాలంటుంది. ఏ కేసు అయినా పెట్టుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ కేసులు అయితే పెట్టారో ఆ కేసుల్లో కడిగిన ముత్యంలో బయటకు వస్తారని చెప్పి మేమందరం అయితే ఎలా నమ్ముతున్నామో ఆయన ఎలా నమ్మారు. ఈ రోజున కూడా ఏ కేసు పెట్టుకుని ఏ ఎంక్వైరీ చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఇది ఉండదు. ఆయన కడిగిన ముత్యంలో ఏ విషయంలోనైనా బయటకు వస్తారండి. యా రఫీ గారు చెప్పండి, ఏమంటారు మీరు? రమేష్ గారు చెప్తున్నారు కడిగిన లాగా బయటకు వస్తారు జగన్మోహన్ రెడ్డి, విచారణకి మేము కూడా కోరదామని చెప్పేసి చెప్తున్నారు. సో ఎలా తీసుకొచ్చుంటారు? జగన్మోహన్ రెడ్డి వైసీపీ